శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 11:57 ఖగోళంలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. అలా కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీన సంక్రమణం జరుగుతుంది. కాబట్టి నవగ్రహాలలో కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం కుంభరాశిని వదిలి వెళ్లే వరకు కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ రాశుల వారికి ఈ కుజుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు అనుకూలిస్తాడు, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు వ్యతిరేకిస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే, కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు మీనరాశి వాళ్ళకి అది వ్యయస్థాన సంచారం అవుతుంది. 12వ స్థాన సంచారం అవుతుంది. ఎందుకంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడు మారిన కుంభరాశి 12వ రాశి అవుతుంది. 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యయస్థానము 12వ స్థానంలో కుజుడు యోగించడు. ప్రధానంగా 12వ స్థానంలో కుజుడు ఉంటే దాన్ని వ్యయకుజ దోషం అనే పేరుతో పిలుస్తారు. వ్యయకుజ దోషం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది, కనుదిష్టి ఎక్కువ ఉంటుంది, శత్రు బాధలు ఎక్కువ ఉంటాయి, రహస్య శత్రువులు పెరుగుతారు, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరుగుతారు. కనుదిష్టి, శత్రు బాధలు వ్యయంలో కుజుడు కలిగింపజేస్తాడు. ప్రధానంగా వచ్చే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మీనరాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే ఈ కుజుడి కుంభ సంక్రమణం వ్యయస్థానంలో ఏర్పడింది కాబట్టి మీనరాశి ఉద్యోగస్తులకి బదిలీలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బాగా దూర ప్రాంతాలకు బదిలీలు అవటం, అక్కడ వర్క్ లోడ్ విపరీతంగా ఉండటం, ఇటువంటి సమస్యలు మీనరాశి ఉద్యోగస్తులకు ఏర్పడే సూచనలు ఉన్నాయి. స్థాన చలనం మీనరాశి వాళ్ళకి కనిపిస్తోంది. కాబట్టి ఇటువంటివి జరగకుండా అధికారులతో, సహోద్యోగులతో పనిచేసే చోట జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. అలాగే శారీరక శ్రమ పెరిగిపోతుంది. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి వర్క్ లోడ్ పెరిగిపోతుంది. స్థాన చలనం జరిగితే కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్ లో కూడా వర్క్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా శారీరకంగా శ్రమ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అవసరం లేకుండా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. దానివల్ల కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా బంధుమిత్రులతో అకారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. బంధుమిత్రులు మీ తప్పు లేకుండా ఒక్కొక్కసారి మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. అలా జరగకుండా బంధువులతో గాని మిత్రులతో గాని ఎంత మేరకు ఉండాలో అంత మేరకు ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అవమానించే అవకాశం ఉండదు. అలాగే సమాజంలో కూడా వ్యక్తులతో మీరు చులకన కాకుండా, మిమ్మల్ని అవమానించకుండా మీ గౌరవాన్ని కాపాడుకుంటూ మెలిగే ప్రయత్నం చేయటం ఈ సమయంలో చాలా అవసరం. అలాగే అకారణ కలహాలు, కోపతాపాలు రాకుండా చూసుకోండి. చిన్న విషయానికే కోపతాపాలు రావటం, అనవసరంగా గొడవలు రావటం, ఇలాంటివి 12వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. నేత్ర సంబంధమైన సమస్యలు కూడా 12వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి కంటికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. విటమిన్ ఏ ఎక్కువ తీసుకోండి. కంటి సమస్యలు రాకుండా చూసుకోండి. అలాగే కుటుంబ విషయాల్లో కూడా అనేక భేదాభిప్రాయాలు వచ్చిన సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే సహాయం చేస్తామని చెప్పి కూడా చాలా మంది మాట ఇచ్చి కూడా తప్పించుకు తిరిగే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి మనస్సు వరకు ఆలోచన చెయ్యకండి. ఎందుకంటే మీకు కుజుడి కుంభ సంక్రమణం వ్యయస్థానంలో ఏర్పడింది కాబట్టి ఎవరైతే మీరు బాగా నమ్ముతారో ఆ బంధువులు గాని, ఆ మిత్రులు గాని మీకు ఖచ్చితంగా ఏదైనా ఒక విషయంలో సహాయం చేస్తామని నమ్మకంగా చెప్పి మాట ఇచ్చి మీకు కనపడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక కారణం చెప్పి ఆ సహాయం చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి.
దానివల్ల ఎటువంటి మనోవ్యాకులత పొందకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కాబట్టి మీనరాశి వాళ్ళకి 12వ ఇంట్లో కుజుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ఈ రకమైన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనస్సుని స్ట్రాంగ్ చేసుకోండి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఎవరి సహాయం మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి తోడు కుజుడి పరిహారాలు పాటించుకుంటే కుజుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా అనుకూల ఫలితాలు వచ్చే రాశులు మేషరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో, కన్యా రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో, మేషరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 3 రాశులకి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, మిగిలిన 9 రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే 3 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే 9 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు తప్పకుండా చేసుకోండి. వాటిల్లో అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే అంగారక మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మంగళవారం పూట చదువుకోండి. మీకు ఇంకా వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మంగళవారం చదవటం వీలు కాకపోతే విన్నా కూడా కుజుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. అలాగే మంగళవారం పూట తప్పకుండా 12 రాశుల వాళ్ళు కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ శక్తివంతమైన ప్రత్యేకమైన స్నానం కూడా కుజుడి అనుకూలతను తొందరగా కలిగింపజేస్తుంది. అలాగే నవగ్రహాలలో కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ఆహారంలో కూడా ఎరుపు రంగు ఆహార పదార్థాలు స్వీకరించండి. ఎర్రటి పండ్లు ఆహారంగా స్వీకరించండి. ఎందుకంటే గ్రహానికి ఇష్టమైన ఆహారం స్వీకరిస్తే కూడా గ్రహ బలం పెరుగుతుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనవి కందులు కాబట్టి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కుజుడు ఇంకా తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఎర్ర ఒత్తుల దీపాన్ని వెలిగించండి. కుజుడికి ఎరుపు రంగు ఇష్టం, కుజుడికి 9 అంకె ఇష్టం, కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం. కాబట్టి మంగళవారం పూట హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం వెలిగించండి. దీన్ని కుజ ప్రీతికర దీపము అంటారు. ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఒత్తులకి మొత్తం కూడా తడి కుంకుమ రాయండి. కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి కుంకుమ ఒత్తులకు మొత్తం రాయాలి. అయితే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టేటప్పుడు మధ్యలో తెల్లగా కనిపించకూడదు, పూర్తిగా ఎరుపుగా మారే వరకు ఒత్తులు ఎర్రగా చేయాలి. ఇలా ఎర్ర ఒత్తుల దీపాన్ని మంగళవారం పూట వెలిగిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా కనీసం దర్శనం చేసుకోండి. ఎర్రటి మందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి భక్తులైతే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్తే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం చేయండి.
స్తోత్రాలు చదువుకోలేకపోయినా ప్రదక్షిణలు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ద్వాదశ రాశుల వారు కుజుడు సంపూర్ణంగా యోగించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల గమనంలో వచ్చే మార్పు మీ రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు ఏ రాశులకు అనుకూలిస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.